ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సేవకులే కానీ విశ్వాసులే కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరం కూడా మనం మాటలు ఎలా ఉండాలంట? మనము మాట్లాడేటప్పుడు పరిశుద్ధులకు తగినట్లుగా మనం మాట్లాడాలి. ఇది పరిశుద్ధులకు తగినది అని పైన రాసింది మీకు. కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి. బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు. బూతులు మాట్లాడకూడదు. పోకిరి మాటలు అంటే పోకిరి మాటలు మాట్లాడేది ఎవరంటే యంగ్స్టర్స్, ఎక్కువగా యవ్వనస్తులైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు. ఈ మధ్యకాలంలో చాలా ఇటువంటి మాటలు మాట్లాడడం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు యవ్వనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు ఉండుంటే వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి గమనించుకోవాలి. క్రైస్తవులైన తల్లిదండ్రులు వాళ్ళు యవ్వనస్తులతో మాట్లాడేటప్పుడు, బయట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? వాళ్ళు బూతులు ఆటోమేటిక్గా మాట్లాడడం ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. బూతులు అనేవి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. డబల్ మీనింగ్ వచ్చేటట్లుగా మాట్లాడే కొన్ని ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా టీవీలోను మరి సెల్ ఫోన్లోను మీరు చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు అది వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రాము ఇంట్లో కూర్చుని అందరూ నవ్వుతూ ఉంటారు. అర్థమైన వాళ్ళు నవ్వుతారు. ఈ చిన్నపిల్లలకైతే కొంచెం ఆ మీనింగ్స్ అర్థం కాక అయినప్పటికీ అందరూ నవ్వినట్లు, వంగతాటలో గుడ్డోడు ఎలా నవ్వుతాడో పిల్లలు కూడా నవ్వేస్తుంటారు. అలా తర్వాత ఇంకా అర్థమైపోతుంది పిల్లలందరికీ కూడా. ఇది అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో నోటి మాటల ద్వారా వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒక గొప్ప ఉరి అని చెప్పొచ్చు. అది ఎలా ఉరివేసి వలవేసి వాడు ప్రజలను చిక్కించుకుంటున్నాడో ఈ 2 వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇలా మాట్లాడే వాళ్ళకి తీర్పు ఏమైనా ఉందా? అలా మనం మాట్లాడొచ్చా? అసలు యవనస్తులు ఇలా మాట్లాడొచ్చా అంటే యవనస్తులే కాదు, వృద్ధులే కాదు, పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్లే కాదు. ఇది వరకు పల్లెటూర్లలో ఎవరో ఎక్కువగా మాట్లాడే మాటల్ని ఈరోజు అది చాలా ఫ్యాషన్గా చేసేసారు. ఆ మాటలు ఇప్పుడు ఫ్యాషన్ అన్నమాట. ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇది వరకు పేరు ఒకవేళ గోపి అయితే గోపి అని పిలిచేది, రమేష్ అయితే రమేష్ అని పిలిచేది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమని పిలుస్తుందో తెలుసా? ఒరే, అరే, లేకపోతే ఇంకొకటి ఏదో అంటది. వాడు రెస్పాండ్ అయిపోతాడు. వాడు అలాంటి వాడు అనమాట. పాపం అలా రెస్పాండ్ అయిపోతాడు. మగపిల్లలకి విలువ లేనట్లుగా ఈ ఆడపిల్లలు పిలుస్తున్నారు. ఈ వీళ్ళని కూడా ఏమే వస్తే అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. అవునా? ఇదంతా కూడా సినిమాల కల్చర్ ఎక్కువగా రావడం. ఇది కాకుండా యూనివర్సిటీస్లో అసలు పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారో భయంకరంగా ఉంది మాట తీరు. ఇది ఫ్యాషన్ కాబట్టి మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఏ భాష అది? ఏ భాష మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇండియాలో 22 భాషలు ఉన్నాయి. 22 భాషలు. మామూలుగా మనం అందరం కూడా రెగ్యులర్గా మాట్లాడేసేటువంటి లాంగ్వేజెస్ 22. అమెరికా ఉందనుకోండి, అమెరికాలో ఒక భాషే మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా? మనం ఏ దేశం వెళితే ఆ దేశంలో, రష్యా వెళ్ళారనుకోండి, రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు మొత్తం అందరూ. జపాన్ వెళ్ళారనుకోండి మీరు, జపనీస్ లాంగ్వేజ్ అదంతా కూడా. అలా ఏ కంట్రీకి వెళితే ఆ కంట్రీలో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు. పరదేశులమైన మనం వెళితే మాట్లాడుకోవాలి తప్ప అక్కడ మొత్తం కంట్రీ అంతా ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది. మనకైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 4 గంటలు ప్రయాణం చేసి అవతలకు వెళ్ళామంటే 3 గంటలు ప్రయాణం చేసి అవతలకు వెళ్తే ఒరిస్సా, ఇంకొంచెం ఒక పూట ప్రయాణం చేసి అవతలకు వెళితే తెలంగాణ, అక్కడి నుంచి బయలుదేరి ఇంకొంచెం ఎదరికి వెళితే చెన్నై వెళితే అక్కడ ఆ తమిళ్, మలయాళము, కేరళకు వెళితే రకరకాల భాషలు. ఎన్ని రకాలు? 22 భాషలు కలిగినటువంటి భారతదేశంలో ఇది వరకు మనకు తెలంగాణ వాళ్ళు ఎలా మాట్లాడతారో మనకు తెలిసేది కాదు. రాయలసీమ వాళ్ళు ఎలా మాట్లాడతారో నేను ఎప్పుడు వినలేదు, మీరు కూడా వినలేదు. మనం వెళితే కొన్ని రోజులు, ఒక 2 రోజులు ఉంటాం, వచ్చేస్తాం కదా, వినలే. కానీ ఈరోజు ఎవరు ఎలా మాట్లాడతారో యూట్యూబ్లో వాళ్ళందరూ సినిమాలు ఒకటి, అది కాకుండా ఎవరు ఎలా మాట్లాడతారో జోకులు ఒకటి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి రీల్స్ అంటున్నారు, వాటిని చేస్తూ ఉంటే అవి రకరకాల. తెలుగే వస్తాము అని మనం అంటాము, కొంచెం ఈస్ట్ గోదావరి వెళ్తే వస్తాము అంటారు వాళ్ళు, ఇంకొంచెం అటువైపు ఎక్కడికో వెళ్తే అత్తాము అంటున్నారు వాళ్ళు. అసలు గ్రాంధికమైన భాష ఏది? పుస్తకంలో రాయబడినటువంటి మాటలు ఎలా పలుకుతారు? వస్తాము అనే పలుకుతారు.
రకరకాలుగా పలుకుతూ మీరు అనుకుంటున్నారు ఆ బూతు మాటలు మాట్లాడేస్తూ ఇవి మామూలుగా ఈ స్టేట్కి సంబంధించిన మాటలు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అపవాది యొక్క వల. ఇలా మాట్లాడితే దేవుడు ఊరుకుంటారా? యవ్వనస్తులు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఆ మాటలు వినొచ్చా? ఒక 10 మంది గుంపు 4 మంది ఉన్నారు, వాడి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పిచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాడు అలా అది మోసుకొస్తాడు ఇక్కడికి. వాడు రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని పదాలు ఉంటాయి, అది ఆటోమేటిక్గా యువతల పిల్లవాడికి కూడా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా మాట్లాడితే వాళ్ళకి తీర్పు ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఇలాంటి బూతు మాటలు మాట్లాడారా? ఇక్కడ కూర్చున్న ఒకవేళ మీలో వింటున్న వాళ్ళల్లో కూడా చాలామంది అవలీలగా బూతు మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మీకు చిన్నప్పుడు మీ పల్లెటూరులో మీరు పెరిగారు కాబట్టి అవన్నీ మీకు ఉండుండొచ్చేమో. అవి కోపం వచ్చినప్పుడు వచ్చేస్తాయి. మగవాళ్ళు చాలామంది ఇలా అంటారు, నాకు కోపం తెప్పించుకో, కోపం వస్తే నేను అది అలా మాట్లాడేస్తాను అంటుంటారు. పిల్లలు ఉన్నారు, అలాంటి మాట్లాడుకో అంటది తల్లి. అయితే నాకు కోపం తెప్పించుకు, నువ్వు కోపం వస్తే నేను అయ్యే మాట్లాడతా అంటది. ఇంట్లో చాలామంది స్త్రీలు అలాంటి బూతులు మాట్లాడతారు, పురుషులు కూడా మాట్లాడతారు. మాట్లాడవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? సమూయేలు రాసినటువంటి గ్రంథము 1వ సమూయేలు 20వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ సౌలు యోనాతాను కనబడతారు మీకు. ఇక్కడ సౌలు యోనాతాను. సౌలు ఎవరు? ఇజ్రాయేలీలకు మొదటి రాజు. చాలా కోపం వచ్చి అతని మీదకి దురాత్మ వచ్చేసింది. అతనికి కోపం వచ్చినప్పుడల్లా బూతులు తిడతాడు సౌలు. బూతు మాటలు మాట్లాడిన వ్యక్తిగా ఒక రాజుకి అది తగదు. ఆ రాజు ఏం మాట్లాడుతున్నాడు అంటే కొడుకునే తిడుతున్నాడు. ఇక్కడ ఎవరిని తిడతారని చెప్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళకి కోపం వచ్చిందనుకో, మమ్మీలకి వాళ్ళకి బూతులు అలవాటు ఉన్నాయనుకో, మొదలు పెడతారు. ఇంకా లాంగ్వేజ్ అది మరి ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృతం అంటారు. దాన్ని ఊరికూరికే జోక్ చేయడానికి సంస్కృతం అంటారు. చెప్తున్నాను కదా, రకానికి ఒక భాష ఉన్నటువంటి దేశము మన ఇండియా. యాక్చువల్గా ఇండియా ఇంత పెద్ద దేశం కాదు. బ్రిటిషర్స్కి ముందు అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఇవి. ఆ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒక భారతదేశంగా అయింది. అందుకే ఆ రాజ్యానికి ఒక లాంగ్వేజ్ అది. అవన్నీ కలిపి మనకు భారతదేశం అయ్యింది కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ పేరు ఏంటో చూడాలి. ఇప్పుడు ఈ సౌలు గారు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంటంటే దాన్ని ఏమంటారు? అది బూతు మాటలు అంటారు. అవి తిడుతున్నాడు. కొడుకుని కోపం వచ్చింది. దావీదుతో స్నేహం చేస్తున్నాడని కోపం వచ్చింది తండ్రికి. ఎలాంటి మాటలు తిడుతున్నాడంటే సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, బూతులు వచ్చేంతగా కోపపడుతున్నారండి. కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? ఇవి బూతు మాటలు. అవన్నీ కూడా మంచి మాటలు కాదు. తన సొంత భార్యను తిడుతున్నాడు, ఆ భార్యకు పుట్టిన కొడుకుని తిడుతున్నాడు. నీవు అసలు మగాడివేనా, అతనితో నువ్వు సహవాసం చేస్తున్నావు అని చెప్పి ఆడ మగ కాని వాళ్ళని తిడతారు కదా, ఆ పదం ఉపయోగించి తిడుతున్నాడు అక్కడ. అలా పదం ఉపయోగించి దావీదుతో యోనాతానికి అక్రమ సంబంధం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అది ఆయన మీనింగ్. అది అక్కడ ఇద్దరు మగవాళ్లే, వాళ్ళు దావీదు యోనాతాన్ ఇద్దరు మగవాళ్లే. కానీ ఒక అక్రమ సంబంధం అన్నట్టు అతను ఆ చెడ్డ బూతు మాటలు ఉపయోగించి సౌలు మాట్లాడిన కారణంగా అతను మంచిగా ఉన్నాడా? సౌలు తర్వాత మంచిగా ఉన్నాడా అండి? బూతు మాటలు మాట్లాడేవాళ్ళు నోటిలో నీవేం మాట్లాడుతున్నావో తీర్పు దినానాది తీర్పు తీర్చబడుతుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరగక మునుపు నువ్వు మాట్లాడి ఉంటే సరే, నీకు తెలియక మాట్లాడావు. నువ్వు వాక్యము చదవక ముందు నువ్వు ఒకవేళ బూతులు అలవాటు నీ నోట్లో ఉంటే సరే, తెలియక మాట్లాడావు. మీ నాన్న బూతులు మాట్లాడేస్తాడు ఇంట్లో చాలా ఎక్కువ, పిల్లలకు అలా వచ్చేసింది. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి నువ్వు వచ్చాక నూతన సృష్టిగా నువ్వు మారవలసిందే, ఖచ్చితంగా మారవలసిందే. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె నేను నడుచుకున్నాను, నేను పెద్దవాడిని అయినప్పుడు పిల్లవాని చేష్టలను నేను విడిచిపెట్టేశాను అంటాడు పౌలు. అంటే మనలో మెచ్యూరిటీ రావాలి, మనలో ఒక డెవలప్మెంట్ రావాలి, మన నోటి మాటలలో ఒక మెచ్యూరిటీ రావాలి. ఏమో నాకు అవి అలవాటు అయిపోయినాయి అందుకే మాట్లాడేశాను. మేమండి ముందు ఆ ఏరియాలో ఉండొచ్చేవాళ్ళమండి, కాబట్టి ఆ మాటలన్నీ మాకు వచ్చేసినాయి అంటే అవ్వదండి. ఇప్పుడు అవ్వదు. మన మాటలు, మన చేతలు, మన నడక, మన ప్రవర్తన, మన నడక, మన చూపు, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు అని బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ అలా కాదండి, మాకు కోపం వచ్చేసింది, మరి వాడు మమ్మల్ని ఇలా అన్నాడు కాబట్టి మేము ఇంకంతే దాంతోనే తీర్పు తీర్చాము అంటారేమో. ఒకవేళ వాళ్ళు అలా తిడుతున్నారు మమ్మల్ని, మా అమ్మని అన్నాడండి. ఆ మాట తిట్టే ముందు వెనక మా అమ్మని అంటున్నాడు.
ఆ క్యాజువల్గా వచ్చేసే పదం అమ్మనే కదా అంటారు ఫస్ట్. బూతుల్లో అలా మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ అలా అంటారు వాళ్ళు. అలా మాట్లాడుతూ మా అమ్మని అన్నారు. అందుకే నాకు కోపం వచ్చి నేను వాళ్ళ నాన్న తిట్టేశాను. అసలు నువ్వు ఎవరెవరికో పుట్టవని తిట్టేశా నేను అని అన్నాడు అనుకోండి, మనం అలా అనొచ్చా? ఇప్పుడు ఇక్కడ సౌలుకి కోపం వచ్చి బూతు మాటలు మాట్లాడిన కారణంగా సౌలు జీవితము, సౌలు యొక్క చావు కుక్క చావు అయిపోయింది. కుక్కలాగా చనిపోయాడు ఆయన. అక్కడ ఎవ్వరూ లేరు, అసలు ఎవ్వరు కూడా తీసుకెళ్ళడానికి, శవం తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరు. అతని నోటితో ఏ మాటలైతే మాట్లాడి శపించాడో ఇంకొకరికి తీర్పు తీర్చాడు. వీడు కానీ నాకు దొరికితే వీడిని గోడకేసి కొట్టి అక్కడే వేలాడగడతా అన్నాడు. ఎవరిని? దావీదుని. ఈ నోటితో కోపముతో తీర్పు తీర్చాడు. వాడికి ఇలా అవ్వాలి, వాడికి అలా అవ్వాలి, వాడికి అంతే అని బూతులు తిట్టాడు అన్నమాట. తిడుతూ ఉన్నప్పుడు సేమ్ ఏదైతే అతను నోటితో శపించాడో అదే అతనికి జరిగింది. మనం కూడా మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల క్రైస్తవులలో, మీకు తెలిసిన చర్చ్ మెంబర్స్లో, మీకు తెలిసిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళల్లో మీకు ఖచ్చితంగా చూసేసి ఉంటారు ఇటువంటి వాళ్ళని. వాళ్ళ నాన్నండి 24 గంటలు ఇలా తిడుతూ ఉండేవాడు పాపం. ఇప్పుడు మంచాను. ఎందుకంటే అతని నోరే అతనికి ఆ పక్షవాతం తెచ్చింది. విన్నారా మీరు ఇలాంటివన్నీ? విన్నారా? ఆ నోరే అందుకే అలా పక్షవాతంతో ఈరోజు మంచం మీద పడ్డాడు. ఇలాంటివన్నీ వెంటనే జరుగుతూ ఉంటాయి. అదిగో నోటితో అన్నాడు, అందుకే అతనికి అది అయ్యింది అనేటువంటి మాటలు. ఎంత జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులమైన మనం. ఈరోజు విశ్వాసులే ఇలాంటివి మాట్లాడకూడదు అంటే సేవకులు కూర్చొని ఇలాంటి బూతు మాటలు మాట్లాడుతుంటే ఆ సేవకుడిని ఈ సేవకుడికి కుక్క, పంది, నక్క, దుర్మార్గుడు, 2 భార్యలు 3 భార్యలను తిట్టుకుంటూ ఉంటే సార్వత్రిక సంఘము ఎలాగున ఆశీర్వదింపబడుతుంది? క్రైస్తవేతరులు ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు? మనలో మనమే మన నోటి దురుసుతనము వాళ్ళు ఎంతో అంటారండి, ఎంతో అంటారు. పక్కన వాడు మనల్ని రెచ్చగొట్టడానికి ఏదో తిడతాడు. నీకు 2 అంటాడు, నీకు 3 అంటాడు, నువ్వు మంచిదానివి కాదంటాడు, నువ్వు చెడ్డవాడు అంటాడు, అసలు నీ తండ్రి మంచివాడు కాడని తిడతాడు అటువైపు వాడు. అప్పుడు నువ్వు వెంటనే తీర్పు తీరుస్తూ నువ్వు కూడా అక్కడ కూర్చొని అయితే నీవు కూడా ఇంతేనా అని మాట్లాడకూడదు. యూదా పత్రిక తెరవాలి. ఇప్పుడు మీరు యోహాను పత్రిక పక్కనే ఉంటుంది, ప్రకటనకి ముందు యోధా ఉంటుంది. తెరవండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, అండర్లైన్ చేసుకోండి. దూత మోషే శరీరం గురించి మాట్లాడుతున్నాడు. తర్కం జరుగుతుంది అక్కడ. తర్కించడం జరుగుతున్నప్పుడు ఈ దూత ఏమంటున్నాడంటే దూషింప తెగింపక, ఆయన దూషించడానికి తెగించకుండా తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అక్కడి నుంచి ఆ దూత వెళ్ళిపోయాడంట. దేని గురించిది? సాతానుడికిను సాతానుకి అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి మోషే శరీరం గురించి. ఈ శాతానుగాడి యొక్క పని ఏంటంటే వాడు నోటితో తిడతాడు, బూతులు మాట్లాడతాడు, వాడు శపిస్తాడు, వాడు అంటే ఆ శాతాను పనే అది. మనల్ని రెచ్చగొడతాడు. మనల్ని రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఒరిజినాలిటీ ఒకటి ఉంది కదా మనకి లోపల. రక్షించబడక మునుపు, రక్షించిన తరువాత కూడా ఒక ఒరిజినాలిటీ అనేది ఉంటుంది. అది ఇంకా చావకపోతే నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చి నీవు కూడా ఆ దూషణ మాటల్ని నీవు కూడా మాట్లాడేస్తావు. కానీ ఇక్కడ దూత ఏం చేస్తున్నాడంటే ప్రభువే నీకు తీర్పు తీర్చునుగాక. మనం ఏమనాలి ఇప్పుడు? అవతల వాడు చాలా తిడుతున్నాడు, సేవకుడే కానీ ఎవరో కానీ తిడుతున్నాడు, నీకు ప్రభువే తీర్పు తీర్చునుగాక అని ఊరుకోమంటున్నాడు దేవుడు. లేకపోతే న్యాయమైన మాటలతో మాట్లాడుకోమంటున్నాడు ఆయన. అనుకూల వచనాలను చెప్పి మీరు మాట్లాడుకోండి అంటున్నాడు దేవుడు. అంతే తప్ప అటువైపు వాళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి నేను కూడా ఇలా మాట్లాడుతున్నానని, ఒకవేళ నాకు అంత కోపం నువ్వు తెప్పించావు కాబట్టి నా నోట్లోంచి అవి వచ్చేసాయి, నా పూర్వపు నైజం వచ్చేసింది, పూర్వం నేను ఎలా ఉన్నానో అది నేను నీకు చూపిస్తా అని ఆ మాటలు మాట్లాడేస్తున్నప్పుడు అది మనము దేవునికి సంబంధించిన వారముగా లెక్కించబడము సరికదా. అక్కడే ఓడిపోయాడు క్రైస్తవుడు, అక్కడే ఓడిపోతున్నాడు సేవకుడు. ఈరోజు మనమే కానీ, సేవకులే కానీ, సంఘాలే కానీ, మీ ఇళ్ళే కానీ, భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ వాళ్ళ మాట తీరు సరిగా లేకపోతే హెచ్చరించాల్సిన అవసరత ఇంటి యజమానుడికి ఉంది, యజమానురాలకు ఉంది, లేదంటే సేవకురాలకి ఖచ్చితంగా ఉంది. కనుక నేను ఈరోజు చెప్పాలి మీకు, మీ ఇంట్లో మీ యొక్క
సిస్టమ్ ఏంటో, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో, మీ కల్చర్ ఏంటో, మీ మీ ఎలా పెరిగారో, మీరు ఎలాంటి ఇల్లిటరేట్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారేమో మీరు, కానీ ఇప్పుడు జ్ఞానము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నారు మీరు. హల్లెలూయా. ఆయన జ్ఞానమై ఉన్నాడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నీవు ఎలా ఉండాలో నేర్పించేవాడు. ఆయన ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు ఖచ్చితంగా నూతన సృష్టివాడు, బ్రాండ్ న్యూ. ఇప్పుడు నువ్వు నేను ఇంకా పాతయే మాట్లాడతా, పాతలా ఉంటా, నాకు ఆడు కోపం తెప్పించాడు కాబట్టి నా నోట్లో నుంచి వచ్చేసాయి, నాకు అలవాటివి, మా ఊర్లో ఈ పదం కామన్ అండి, ఈ మాటలు చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఈరోజు స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్లోకి వెళ్ళి కాలేజీల్లోకి వెళ్ళి ఏం నేర్చుకొని వస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో జాగ్రత్త పడాలి. మీకే కాదు, యవ్వనస్తులైన పిల్లలకి కూడా నేను చెప్తున్నా, మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడకూడదు. ఖచ్చితంగా అలాంటి ఏ పిచ్చి మాటలు కూడా మన నోట్లో నుంచి రాకూడదు. ఆ ఫ్రెండ్ అలా మాటకి ముందు మాటకి వెనక అంటాడు ఒకడు, అదే నీకు కూడా అలవాటైపోయింది, అదే నీకు కూడా అలవాటైపోయింది. పల్లెటూరు నుంచి, విలేజెస్ నుంచి వింటున్న వాళ్ళు ఒకవేళ యూట్యూబ్లో ఉంటే మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. చుట్టుపక్కల ఎంతమంది అయినా మాట్లాడవచ్చు, మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ మాటలు నా నోట నేను రానినని చెప్పండి. ఒకసారి అడగండి, ప్రభువా నా నోటికి నీవు కావలిగా ఉండండి, నా పెదవుల ద్వారము దగ్గర నీవు కాపు పెట్టండి ప్రభువా, నా నాలుకను మీరు స్వాధీనంలో ఉంచుకోండి. నేను ఈ మాటలు మాట్లాడి సౌలులాగా దుర్మరణం చెందడానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్పాలి. రాజ్యము అతని దగ్గర నుంచి తీసివేయబడింది. అసలు ఇజ్రాయేలీలకి రాజుగా చేసుకున్నాడు దేవుడు, కానీ ఆ రాజరికం లేదు కదా. అతని కుటుంబంలో ఎవరు మిగలేదండి. ఏ కొడుకుని కూడా సింహాసనం ఎక్కనీలేదు దేవుడు. ఎందుకని? నచ్చలేదు దేవుడికి. ఏ కొడుకుని కూడా సింహాసనం ఎక్కడానికి అలౌ చేయలేదు. ఆయన తర్వాత ఆయన కొడుకే రాజు అవ్వాలి. యోనాతాన్ చనిపోయాడు, మిగిలిన వాళ్ళు ఎవరూ మిగలేదు. మిగిలిన వాడు ఒకడు ఉన్నాడంటే అవిటివాడు. చూడండి, ఆ జనరేషన్లో ఎవరు మిగులుతారంటే వాళ్ళే మిగులుతారు. కాబట్టి ఇవి సాధారణమైన మాటలు కాదు నేను మాట్లాడుతున్నవి. ఈరోజు క్రైస్తవ్యానికి ఇవి చాలా అవసరం. ఈ వాక్యం బయటికి వెళ్ళి మనం ఒకసారి హెచ్చరించబడాలి. మనము తీర్పు దేవుడే తీరుస్తాడు. మనమొద్దు అటువంటి మాటల ద్వారా. ఒకవేళ మాట్లాడుతున్నా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని గమనించుకుని అటువంటి సేవకుల దగ్గర నుంచి బయటికి రావడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ సేవకులు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, సేవకులు ఎలా మాట్లాడుతున్నారు, ఇది కూడా చూసుకోవాలి మనం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అవి వచ్చేస్తూ ఉంటాయి. మరి బూతులు మాట్లాడేవారు అందరూ కూడా ఎవరి సంబంధులో మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా మన అందరికీ అర్థమైపోయింది ఎవరి సంబంధులు. మన దేవుడు దయగల మాటలు మాట్లాడేవాడు. ఆయన పెదవుల మీద నుంచి దయారసము కారుతుందంట. ఆయన మాట్లాడితే ఏ మనుష్యుడు ఎప్పుడూ ఈయనలాగా ఎవడు కూడా మాట్లాడలేదని అక్కడికి వచ్చిన బంట్రోతులు నిశ్చేష్టులైపోయారంట. అలాంటి దయగల మాటలు మాట్లాడే ప్రభు పిల్లలమైన మనము మన నోట కూడా అవే రావాలి. మనకి కోపము కూడా రావచ్చు, కోపం రాకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ప్రభుకి కోపం రాలేదా? వచ్చింది. కోపం వస్తుంది, కానీ పాపం చెయ్యొద్దు. కోపపడుడి కానీ కోపం ఎవరికైనా వస్తుంది, ఎంతటి సేవకుడికైనా వస్తుంది. ప్రభువుకే వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఆ కొరడాలను తాళ్ళగా చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఆ మందిరంలో నుంచి వెలుపలికి పారవేయలేదా? వస్తుంది కోపం, కానీ పాపం మాత్రం మీరు చేయొద్దు. మీ కోపం అసలు ఈవినింగ్ సన్సెట్ అయ్యేసరికి కన్ఫెస్ చేసుకోండి. మీరు కోపంలో నుంచి బయటికి వచ్చేయండి. మనకు అనేక పరిస్థితుల వల్ల కోపం వస్తుంది, కానీ ఆ శపించే మాటలు, దుర్భాషలు, బూతు మాటలు, సరసోక్తులు మీరు ఎక్కడ కూర్చోమని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను మీరు ఏం చేయాలా? అసలు అపహాసకులు కూర్చుండే చోటికి వెళ్ళాలంటే మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ టీవీ ఆన్ చేస్తే చాలు కదా. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ వస్తుంది సిస్టర్, ఇంక మిగతా ఏం చూడరు కానండి, మా హస్బెండ్ పిల్లలు అది చూస్తారని నాతో చెప్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇదే, ఇక నవ్వుతూనే ఉంటారంట. ఆ ప్రోగ్రామ్ ఆన్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నవ్వుతూనే ఉంటారంట. అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు, సరసోక్తులు. అవి సరసోక్తులు. తల్లిగా నువ్వు మరి వాళ్ళు అలా చూస్తారండి పిల్లలు కదా, మనం వాళ్ళని ఏం అనలేమంటే నీవే దగ్గరుండి చేయి పట్టుకుని నరకానికి తీసుకెళ్ళిపోతున్నావమ్మా, ఒకసారి ఆలోచించుకో. నీవే తీసుకెళ్ళిపోతున్నావు చేయి పట్టుకుని. పిల్లలు కదండి, మరి ఆయన వినడండి, ఖాళీగా ఉన్నారు కదండి అంటే నువ్వే చేయి పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోతే నిన్నే అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంత సహవాసం లేదు,
వాళ్ళకి ఇలాంటి సేవకులు లేరు, వాళ్ళకి ఇలాంటి ప్రీచింగ్ లేదు, వాళ్ళకి ఇలాంటి టీచింగ్ లేదు, వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి తెలీదు. అప్పుడు నువ్వు కోపగించు, నువ్వు చెప్పు, నువ్వు వారి కొరకు ప్రార్థించు, నువ్వు కన్నీరు విడువు, ఇవి వద్దు మన ఇంట్లో, ఇది తగదు మనకని చెప్పు. ఆ టేక్ ఇట్ ఈజీగా ఉండొద్దనే నేను చెప్తున్నాను. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏం పర్వాలేదులే, ఏం కాదులే, మరీ ఇలా జీవించాలంటే చాలా కష్టం అని చెప్తుంటారు చాలామంది. లోకానుసారులు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. ఏమీ కష్టం కాదు. దేవునిలో ఉన్నప్పుడు మనంత సంతోషించే వాళ్ళు ఈ భూమి మీద ఇంకెవరు లేరండి. ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన వాక్యంలో ఆనందం, జుంటె తేనె దారాల కంటే మధురమైన ఆయన వాక్యాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉంటే ఈ భూమి మీద అందరిలో నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నువ్వు చాలా ధనవంతుడివి, నీవు చాలా అసలు నీకు అంటే పీస్ ఆఫ్ మైండ్ కలిగిన వాడవు. నువ్వు దేని గురించి ఆ సమాధానాన్ని సంతోషాన్ని వెతుక్కోవడానికి సినిమా హాల్కి వెళ్ళాలా నువ్వు, జోకులు వినాలా నువ్వు, ఆ పబ్జీ గేమ్స్ ఆడాలా నువ్వు, లేకపోతే ఆ బెట్టింగ్స్ ఆడాలా నువ్వు? ఇవన్నీ కూడా సాతానుడి యొక్క వలలండి, సాతానుడి యొక్క వలలు. నేను ఎవరి సంబంధి బూతులు మాట్లాడేవాళ్ళు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5-6 వచనాలు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఎవరది? సాతాను. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు. చూడండి, దానికి ఒక నోరు ఇవ్వబడిందంట. ఎవడది? సాతానుడు. వాడికి ఎలాంటి అధికారం అంట? పరలోక వాసులను తిడతాడంట వాడు, పరలోక వాసులను వాడు దూషిస్తాడంట. దానికి అధికారం ఇవ్వబడింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు వాడికి అధికారం ఇవ్వబడిన. దేవుణ్ణి తిడతాడంట వాడు, దేవుణ్ణి తిడతాడు, దేవుని పిల్లల్ని తిడతాడు, దేవుని సేవకుల్ని తిడతాడు, అందరినీ తిడతాడు వాడు అందరినీ తిడతాడు. వాడికి నోరే అలాంటిది, వాడి నోరే అలాంటిది. వాడికి పిల్లలే కదా వాళ్ళలాగా మాట్లాడతారు. ఇప్పుడు మీకు అర్థమైందా? బూతులు మాట్లాడేవారు ఇతరులను, మనుష్యులను కుక్కలతోనూ, నక్కలతోనూ, పందులతోనూ, లేకపోతే బూతు మాటలతోనూ, మరి సహోదరుడైనటువంటి దేవుని బిడ్డ అయినటువంటి ఇంకొకరిని తిడుతున్నారు అని అంటే వాడికి కూడా ఇటువంటి నోరే ఇవ్వబడింది. వాడు ఎవడు అంటే వాడి కొడుకు. మీరు అపవాది సంబంధులా, దేవుని సంబంధులా అని దేవుడు ఈరోజు అడుగుతున్నారు. కాబట్టి మీ మాటలు చాలా జాగ్రత్త అని ప్రభువు చెప్పారు. కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా, ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా, మీరు ఎలా ఉండాలంటే మీ మాటలు ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైన మాటలే ఉండాలి. అందరినీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. మన సామెత అది, అంతే కదా. ఎంత టేస్టీగా మీరు వంట వండినా, ఎన్ని మసాలాలు వేసినా, ఎంత కాస్ట్లీ ఐటమ్స్ మీరు తెచ్చినా అన్నీ వండేసి పెట్టేయండి ఎవరికైనా, ఉప్పు లేకుండా అది ఏమి ఎలా రుచించదో. నువ్వెంతైనా చదువుకో, ఎన్ని పీజీలైనా చేయి, ఆక్స్ఫర్డ్కి వెళ్ళి నువ్వు చదివేసిరా, ఎక్కడికైనా నువ్వేదైనా సాధించు, 100 డిగ్రీలు నువ్వు వెనకాల పెట్టుకో, ప్రభువుని కలిగిన మాటలు నీ నోట రాకపోతే అదంతా కూడా వ్యర్థమైనది. ఎవడు వినని మాట, ఎవరు వినరు. నువ్వెంత లాజికల్గా మాట్లాడినా, అసలు నీకు కలిగిన జ్ఞానం అంతా అక్కడ దారబోసేసిన ఆ మాటలు ఏదో వినడానికి ఆ క్షణానికి భలే మాట్లాడుతున్నాడే ఆయన అంటారేమో, అది ఎవరి లోపలికి కూడా అవి వెళ్ళవు. నీవు దేవుని యొక్క మాటలు నీ నోట్లో కలిగి ఉప్పు వేసినట్లుగా 2 మాటలు చెప్పు చాలు, నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు లోపడతారు ఈరోజు. కాబట్టి ఈ మాటలను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు నుంచి అట్టి మాటలు మన నోట రాకూడదు, అట్టి వచనాలను కూడా వినొద్దు అన్నాడు దేవుడు. సరస్సోక్తులను కూడా నువ్వు విని ఎంజాయ్ చేయడానికి వీలు లేదు. సరస్సోక్తులు అంటే మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, అస్తమాను జోకులే, అస్తమాను నవ్వులే, ఇవి మనకి క్రైస్తవులు అయిన వారికి అవి తగదు. మాటలు నువ్వేం మాట్లాడాలో అవే మాట్లాడుకో. మనం ప్రభువునందు ఆనందించడం వేరు, నేను చెప్పే మాటలు వేరు. ఇవి సరసముతో కూడినవి, అక్కడ రాయబడిపోయి ఉంది కదా జోకులు అంటే, అవి మనకి ఎంతమాత్రం భక్తిపరులైన వారికి ఇవి తగవని మరి పౌలు గారు చాలా క్లియర్గా రాసేస్తున్నారు. ఇంకా భార్యాభర్తల మధ్యలో కూడా మాట్లాడుకునేటప్పుడు చాలా క్యాజువల్గా అంటే అప్పుడు ఉన్నంతసేపు ఎంత ప్రేమ అంటే కారిపోతూ ఉంటుంది ఆ ప్రేమ. కోపం వచ్చింది అనుకోండి, ఈమె తిట్టేస్తే దేవుడికి ఎప్పటి నుంచో వచ్చానమాట అవన్నీ.
బాగా దాంట్లో పీజీ పీహెచ్డీ కూడా చేసి ఉంటుంది ఆవిడ. ఇంకా అవి మొదలుపెట్టిందంటే పిల్లలు చెవులు మూసుకుని అవతలకి పోవాలంతే. అదే పిల్లలు రేపు పొద్దున్న ఇవే మాటలు నేర్చుకొని ఖచ్చితంగా నువ్వు మంచి ట్రైనింగ్ ఇచ్చి సాతాను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నట్లు లేక నాకు కోపం తెప్పించావు, అందుకే నేను నిన్ను బూతు మాటలు తిట్టాను, నీ వల్లే నేను బూతులు తిట్టా. మొన్నే పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అసలు మొన్నే పాస్టమ్మ గారికి తెలిసిపోయింది అన్నీ కూడా, మొన్నే తిట్టారు ఆవిడ నన్ను పిలిచి, మళ్ళీ నీ వల్లే అని మళ్ళీ భర్తని తిడుతుంది ఆవిడ. అంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా స్త్రీలమైనటువంటి మనం, మళ్ళీ ఆయన్ని తిడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని అంటే మీరు చక్కబెట్టుకోవడం అంటే ఆదివారం నలుగురిని తీసుకొస్తున్నావా లేదా అని చూసుకోవడం కాదండి. ప్రతి దినము కూడా వాళ్ళు దేవుని వాక్యం చదువుతున్నారా, దేవుని సన్నిధికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండడానికి ఇష్టపడుతున్నారా. బయట ఎక్కువ అలవాటు అయిపోయిన వాళ్ళు దేవుని సన్నిధిలోనికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అప్పుడు వాళ్ళ కోసం కన్నీరు కార్చి ప్రార్థించాలి, మనం బిడ్డల కొరకు అంగలార్చాలి. వాళ్ళు మనకి దేవుడిచ్చినటువంటి బహుమానాలు, ఈ బహుమానాన్ని తీసుకెళ్ళి నువ్వు అలాగే మళ్ళీ ఆయన చూపించాలి. నువ్వు నాకు బహుమానం ఇచ్చావు కదా ప్రభా, నేను ఈ బహుమానాన్ని చాలా జాగ్రత్తగానే ఉంచాను, కావాలంటే చూడు ఈ గిఫ్ట్ని నేను ఎంత నీట్గా ఉంచానో, ఎంత మంచిగా పెంచానో అడుగుతాడంట ఆయన. మరి నేను నీకు ఇచ్చిన బహుమానం ఏం చేసావమ్మా? ఇదిగో ప్రభా నీవు చెప్పినట్టే నేను చేశాను, అంతకంటే యోగ్యుడిగా నేను తయారు చేశాను. ఇదిగో అతని కొరకు ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని ఉపవాసాలు ఉన్నాను, ఇంత హెచ్చరించాను, నా ప్రార్థన నీవు ఆలకించి నాకు జవాబు ఇచ్చావు. ఇదిగో నా బిడ్డను యోగ్యుడిగా, నా ప్రథమ ఫలము నీదయ్యా, నీవు వాడుకోమని కూడా నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా అని మనము చెప్పగలగాలి దేవునికి. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించును గాక. ఈ కొన్ని మాటలు యూట్యూబ్ ద్వారా బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులైనా, కొంతమంది విశ్వాసులైనా, కొంతమంది ఇంట్లో భార్యలు భర్తలు యవ్వనస్తులైన పిల్లలైనా మీ మాట తీరు మార్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడేవారితో స్నేహం చేయొద్దు. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి మాటలు మాట్లాడేవారితో స్నేహం చేయొద్దు. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దూరంగా మీరు వెళ్ళిపోండి. లేదంటే చెప్పండి, ఇలాంటి మాటలు నేనున్నప్పుడు మాట్లాడొద్దని ఏమాత్రం కూడా మొఖమాటం లేకుండా చెప్పండి. లేదంటే దుష్టులకు దూరంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి కరెక్షన్స్ అన్నీ చేసుకున్నప్పుడు ఒక్కొక్క కరెక్షన్లో నుంచి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ముందుకు తీసుకుని వెళతాడు. మనము అనుకూల వచనాలే మాట్లాడాలి కానీ ప్రభా మా నోటి వెంబడి ఇలాంటి దుర్భాషలు చాలాసార్లు మాట్లాడేశాను ప్రభా, నేను ఇక మీదట మాట్లాడకూడదని ఒకవేళ వినుచున్న వాళ్ళల్లో ఎవరైనా మీరు మాట్లాడి ఉంటే ఈరోజు ఒక కన్ఫెషన్ మీ లోపల నుంచి రావాలి. ఒక పశ్చాత్తాపపు ఆత్మ మిమ్మల్ని, పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని దర్శించాలి, ఆ మాటల నుంచి విడిపించాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి. మీరు అనుకుంటారు నేను బూతులేం తిట్టలేదు కానీ అది వాళ్ళు అలా అన్నారని ఇలా శపించాను, శాపపు మాటలు మాట్లాడాను, ఇతరులను నేను నిందించాను, తీర్పు తీర్చాను. వాళ్ళకి అలాగే అవ్వాలి, వాళ్ళకి అలాగే విరగాలి, వాళ్ళ పిల్లలు అలాగే చెడిపోవాలి, వాళ్ళు అలాగే పోతారు అనే మాటలు నేను మాట్లాడాను. దూత వలె తీర్పు నా దేవుడు తీరుస్తాడు, నేను కాదని నా నోటికి నేను కావలి పెట్టుకోలేదయ్యా, దయచేసి క్షమించు, ఆ మాటల యొక్క నేరము నా మీద రాకుండా సహాయం చేయని వినుచున్న వారు దయచేసి ఒప్పుకోలు చేసుకోండి. దేవా, వినుచున్న మేము ఈ స్థలంలో కూడిన మేము కూడా ఒప్పుకోలు చేసుకుంటున్నాం. ఆత్మకార్యాలు జరిగించండి దేవా, వ్యర్థమైన మాటలకు మమ్మల్ని దూరంగా ఉంచండి ప్రభువా. ఇంకా తెలీదు అనుకునేటువంటి చైల్డిష్ మెంటాలిటీ మాలో నుంచి తీసివేయండి ప్రభా. జ్ఞానాత్మ మాలోనికి తీసుకుని రండి. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినుచున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి. ఈరోజే సెటరేట్ అవ్వడానికి సహాయం చేయండి, అటువంటి వాటికి దూరంగా ఉండడానికి సహాయం చేయండి, బాగుపడడానికి సహాయం చేయండి. చాలా అది క్యాజువల్, అది చాలా కామన్ అది అని అనుకోకుండా సహాయం చేయండి. ఏ రాష్ట్రం వాళ్ళమైనా, ఏ దేశం వాళ్ళమైనా మాట్లాడే భాష చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండడానికి సహాయం చేయండి. మేము బైబిల్ చదివేటప్పుడు ఎలాంటి సరళమైన భాషతో ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మేము చదువుతామో అటువంటి మాటలు మా నోట రానియండి తండ్రి. ఆత్మకార్యాలు జరిగించండి. సౌలు వలె అటువంటి విధానంలో మాట్లాడే ప్రతి కుటుంబ యజమానుని దర్శించండి అయ్యా. యేసు నామములో ఆ యజమానులను దర్శించండి, యవ్వనస్తులైన పిల్లలను దర్శించండి నాయన, స్త్రీలైన వారిని దర్శించండి. ఇదిగో నాయన, ఎక్కడైతే చెడిపోతున్నారో ఆడపిల్లలు నాయన, వారిని కూడా దర్శించండి. అటువంటి మాటలు మా బిడ్డల నోట రానియకుండా కాపాడండి. ఇది ఏ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ కాదు, అది ఫిల్తీ లాంగ్వేజ్ ప్రభువా. ఆ లాంగ్వేజ్ యేసు నామములో వారి నోట్లో నుంచి తీసివేయండి ప్రభా. దేవ, అనుకూల వచనాలు మా బిడ్డల నోట పెట్టమని, ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వృద్ధులు ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని హెచ్చరించి
ఆ మాటలు మాట్లాడకుండా సహాయము చేయమని, ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఒకవేళ మా పూర్వులు, మా పితరులు, మా తల్లిదండ్రులు నాయన మాకు అన్నదమ్ములు నాయన మాకు కలిగిన వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ఒకవేళ మా మాట వాళ్ళు వినరు అయితే వాళ్ళని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయచేసి వాళ్ళను కూడా ఆ యొక్క ఊబిలో నుంచి బయటికి విడిపించండి. అపవాది కాదు వాళ్ళకి జనకుడు నాయన, మా దేవుడే వారికి జనకుడుగా ఉండాలి ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.